హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షెరు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పలావ్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. దీనికి ముందుగా మనము మసాలా కుట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు జీలకర్ర, మిరియాలు అండ్ తెల్లగడ్డ, అల్లం, ధనియాలు అండ్ చెక్క మగ్గ అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ మిర్చి వచ్చేసి నేను 8 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 4 పీపుల్కి పలావ్ అనేది చేస్తున్నానండి. మీరు కారంకి తగినట్టు మిరపకాయలను తీసుకోండి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. అండ్ పిటుకుడు కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ కొట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాక ఆవాలు అనేది, తర్వాత బఠానీ, ఎర్రగడ్డ అండ్ క్యారెట్, బీన్స్, టొమాటో, ఆలు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఒకసారిగా ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్ అంతా వేసేసుకునేసి ఆ పేస్ట్ అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా పచ్చివాసన కానీ ఆ పేస్ట్లో కానీ ఉంటే పోవడం కోసం మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ పలావ్కి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది షుగర్ యాడ్ చేయడం వల్ల. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి 2 గ్లాస్ అండి ఇది. తర్వాత 2 గ్లాస్ బాస్మతికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు భాగము మాడు అంటకుండా ఉండడం కోసము ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత విజిల్ పెట్టుకునేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అండ్ టేస్టీ అయిన వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.